సంగారెడ్డి జిల్లా పాషమైలాలోని సిగాచి పరిశ్రమలో అతి భారీ ప్రమాదం జరిగి 3 నెలలు కావస్తుంది. కానీ స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ₹1 పరిహారం మాత్రం ఇంతవరకు బాధితులకు అందలేదు. ఈ సందర్భంగా పీపుల్స్ ఫర్ సైంటిస్ట్ అనే సంస్థ నుంచి బాబురావు గారు హైకోర్టులో పిల్లేశారు. హైకోర్టులో అది ఒకవైపు నడుస్తూనే ఉంది. కానీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా మొత్తంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాపాల బాబురావు గారు వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి 3 నెలలు కావస్తుంది, కానీ దాటి 3 నెలలు వస్తుంది. ఇంతవరకు మరి ముఖ్యమంత్రి ప్రకటించిన ₹1 సహాయం అందిందా? అందలేదు కదా. కోర్టు ద్వారా చెప్పిన దాని ప్రకారమే 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇంకా మిగిలిన 75 లక్షలు ఇవ్వాలి. అది ఎప్పుడు ఇస్తారనేది కూడా చెప్పలేదు. మేము స్పెసిఫిక్గా పిఐఎల్లో అడిగింది ఏంటంటే, ఏంటి మీరు ఎప్పటి వరకు వాళ్ళకి మొట్ట చెప్తారని అంటే ఆ టైం లైన్ కూడా వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి అటువంటిది ఏమి రాలేదు. మీరు చూస్తుంటారు, ఆ రోజు ప్రమాదం జరిగిన 2వ రోజు 3వ రోజు ప్రమాద స్థలానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు ₹1 ఈ బాధిత కుటుంబానికి అందజేస్తామని. ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనుకుంటారు మీరు? అంటే ప్రకటించితే సరిపోదు కదండి. కింద అధికార వ్యవస్థ ఉంది కదా, దాన్ని పరిశీలి చేసి ముట్టేటట్టు చూడాల్సిన బాధ్యత ఉంది కదా. అది ఎవరూ చేయలేదు. ఊరినే పబ్లిక్గా ప్రకటనతో అయిపోయింది అక్కడ. ఆ ప్రకటన కూడా చాలా అధికారికంగా ఆ టోన్లో చేయలేదు. మీరు ఎంత ఇస్తారు అని చెప్పి చాలా ఇదిగా అడిగారనమాట. మీరు ఇంత ₹1 ఇవ్వాలి అని చెప్పి అట్లా ఆ టోన్లో చెప్పలేదు. దానికి తోడు ఇచ్చిన తర్వాత కార్మిక శాఖ ఉన్నది, ఫ్యాక్టరీ శాఖ ఉన్నది, అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళతో ముట్టేటి కలెక్టర్ ఉన్నారు. ఆ కలెక్టర్ వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి వాళ్ళకి అందజేయాలి కదా. ఇంతవరకు వాళ్ళందరికీ పూర్తిగా డెత్ సర్టిఫికెట్లే ముట్టలేదని చెబుతున్నారు. అసలు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఉండాలి? ఆ 8 మంది విషయంలో కొంత సందిగ్ధత ఉంటే ఉండొచ్చు, కానీ మిగిలిన 46 మంది విషయంలో ఏమి ఉండకూడదు కదా. ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది? ఇలాంటి ప్రమాదాలు ఇంతకుముందు ఎన్ని చోట్ల జరగలేదు. జరిగినప్పుడు వాళ్ళకి పరిహారాలు ముట్టలేదా? ఆ ముట్టింది ఇన్ని రోజులు ఎక్కడ లేదు. ముట్టిన చోట జరుగుతుంది అనుకుంటారు. ఇప్పుడు జరిగి కూడా 2 నెలలు దాటింది కదా, ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? ప్రభుత్వం మరి ప్రకటించిన దీన్ని ఎందుకు చేయట్లేదు? మీరు హైకోర్టులో పిల్లేశారు కదా, ఏ అంశాలతో పిల్లేశారు? కౌంటర్ కూడా దాఖలు చేసినట్టుంది ప్రభుత్వం. అవును, చేశారు. మేము అడిగింది మెయిన్గా ఇప్పుడు ప్రమాదం జరిగి ఇన్ని రోజులైంది, దానికి ఈ పరిహారం ప్రకటించిన తర్వాత వాళ్ళకి సమయంగా ముట్టలేదు కనుక అది దానికి టైం లైన్ ప్రకటించి వెంటనే ముట్టాలి అని చెప్పి చేశాం. అంతేగాని ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏమిటి ఆ విషయాలు అందులోకి రాలేదు. ముఖ్యమంత్రి కూడా స్వయంగా ప్రకటించారు, తర్వాత మీరు కూడా పరిశీలించి చెప్పారు ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం అని తేలిన తర్వాత ఇంతెందుకు జాప్యం జరుగుతుంది? ప్లస్ ఈ జరుగుతున్న ప్రమాదాల మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే మీకు అనిపిస్తుంది? అంటే తరచుగా జరుగుతుంది, పాషమైలారం, పటాన్చెరు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కువ బీహార్ కార్మికులు పెట్టలా రాలిపోతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మొత్తంగా మన దేశం మొత్తంలోనూ ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలను తగ్గించాలనే ప్రయత్నాలు నాకేమీ కనపట్టలేదండి. నేను ఇంతవరకు 2 రాష్ట్రాల్లో జరిగిన ప్రతి ప్రమాదాన్ని పరిశీలిస్తూనే ఉన్నాం, ఫాలో అప్ అవుతూనే ఉన్నాం, దాని మీద రాస్తూనే ఉన్నాం, అధికారులతో చెబుతూనే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా జరిగిన ప్రమాదాలు పునరావృతం అవుతూ ఉంటే వాటిని ఆపటానికి కూడా కనీసమైన సర్క్యులర్స్ కూడా తీయట్లేదు అధికార వ్యవస్థ. ఇది ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది మొత్తం కూడా ద పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ గ్రోత్, ఈ అభివృద్ధి వైపు పరుగులని చెబుతున్నారో దాన్ని సరైన అవగాహన లేకపోవటం, అది కంపెనీలే దానికి ఎజెండా చేయటం మూలంగా ఆ కంపెనీలు ఏమనుకుంటున్నారంటే మనకి పెద్ద భద్రతలో నెగ్లెక్ట్ చేస్తే సులభంగా త్వరగా లాభాలు వస్తాయి అనుకుంటారు. కానీ అది మూర్ఖత్వం అనేది ప్రపంచం అంతా నిరూపణ అయింది. ఒక ప్రమాదం జరిగితే జరిగే నష్టం గురించి వాళ్ళకి ఇప్పుడు ఈ సిగాచిలో ప్రమాదం జరిగింది, మొత్తం ప్లాంట్ అంతా కొత్తగా నిర్మాణం చేయాలి, తర్వాత 54 కోట్లు పరిహారంగానే చెల్లించాలి. మొత్తం ఉత్పత్తి అంతా ఎన్ని నెలల పాటు ఆగిపోతుందో ఇంతవరకు స్పష్టత లేదు. కనీసం 1 సంవత్సరం వరకు 1 సంవత్సరన్నర వరకు తిరిగి ఉత్పత్తి ప్రారంభించే అవకాశమే లేదు కొత్త ప్లాంట్ నిర్మాణం జరిగితే కానీ. ఇన్ని పెట్టుకుని అసలు వాళ్ళు ఏం సాధించినట్టు? చిన్న కక్కుర్తి పడి భద్రత విషయంలో ఇందులో కొంత 5% డబ్బులు ఖర్చు పెట్టినా కూడా భద్రత ఉండేది, ఈ ప్రమాదం జరిగేది నివారించే పని. సో ఇదేంటో పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అనే విధానాలని ప్రభుత్వం ఆలోచించకుండా ఫైనల్గా మీరు కోర్టులో కూడా పిల్లేశారు. ఫైనల్గా మీరు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, భద్రతను పెంచాలి, భద్రతా ప్రమాణాలు సరిగా అమలు పరిచేలా ఉండాలి, ఈ భద్రతను పర్యవేక్షించేటువంటి వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. సిగాచి కాదు అని కాదు, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వ్యవస్థ ఉన్నది, అది ఎందుకు పనికి వస్తుంది? ఏం పని చేస్తుంది? అది
ఊరికినే చట్టం ప్రకారం ఉండాలి కనుక ఆ వ్యవస్థ ఉన్నది, కానీ దాని ప్రయోజనం ఏం కనపట్లేదు. ఎక్కడ ఏ ప్రమాదాల నిరోధంలో వాళ్ళ పాత్ర ఉండట్లేదు. పైగా ఇంకా వాళ్ళు అందుకు అనుకూలంగానే పనిచేయాల్సి వస్తుంది. అవినీతి కూరుకుపోతుంది అక్కడ. అందుకని ఆ వ్యవస్థల్ని బలోపేతం చేసి వాటిని పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇదే పరిస్థితి. పరిశ్రమల్లో భద్రత డొల్లగా ఉంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. సిగాచి పరిశ్రమల్లో చనిపోయినటువంటి 54 మంది కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం చెప్పినటువంటి ₹1 పరిహారాన్ని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.